సాత్వికం వస్తుంది, సాత్వికం వస్తుంది. ఎక్కడ నరసింహ, ఈ ఛాన్స్ పోతే నీకు రానే రాదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, వెళ్ళి దాక్కుంటాం. రండి. ఒక్క నిమిషం, నరసింహం మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడంట, వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. నేనెందుకెళ్ళి మాట్లాడాలి? నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేమీ లేదు. ఎవరు చెప్పారు? అటువంటిది ఏం లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. తను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి. అలాగేనండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి. చెడగొట్టావు కదా. ఏంట్రా? ఎంత చెప్పాం? ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అదివరా ఏంటిది? లవ్ లెటర్. ఆ అమ్మాయి ఇచ్చిందా? ఇవ్వాలి. రాయాలా? అవును, పట్టుకో. నువ్వు రాయి. ఇప్పుడు చూడు, మాట్లాడాల టక్ 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 వదులుతాను. అవును, ఇప్పుడు టక్కటగా చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు. చెప్పు. ఇట్లు మీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. అతను పెట్టు. చిరిగిపోగలదు. ఇగో వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? వద్దురా, నువ్వురా. నేను వాళ్ళ నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ చేసింది. నా వల్ల రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఆగదు, రేపు ఏకాదశి కదా. అవును, అయితే ఏంటి? ఏకాదశి బుధవారం, మంచి రోజు. రేపి రాను దేనికి మంచి రోజు చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మా, కొత్త జీవితానికి ఆరంభం. ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులేమ్మా, నువ్వు రామ్మా, రా. ఇదిగో తౌడు కాస్త ఎక్కువండి, 4 లీటర్ల పాలు ఎక్కువెత్తది. ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి? అయ్యో, ఇది మనకు అనవసరం పని. మీరు ఎక్కడ ఉన్నారటండి? తమ్ముడు, మీ కాడ సందేహం తెచ్చుకోవాలని వచ్చానండి. ఏంటిది? ఈ పాము పుట్లో చేయడితే కాటేదటండి. ఏంటి? అదేనండి, మీ ముందే కదండి పాము పుట్లో చేయట్టారు నరసింహ గారు. కాటేయలేదండి. అది ఆయన్నే వెళ్ళి అడగండి. దాన్ని ఏముంది, అడిగేస్తే పోతండి. వస్తానండి. అమ్మా, ఎరుపు రంగు చూస్తే మన ఎందుకు నచ్చదమ్మా. మీరు లోపలికి వెళ్ళండి. షటప్. ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్ల కాదు. నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను. వెళ్ళి పని చూసుకో. అయ్యో అయ్యో, శాబాష్రా.
రే లెటర్ ఇచ్చావు ఎక్కడ ఈలో పెద్ద బెదర కొట్టిందే. సరిపిడిచి ఇస్తాను. ఎవరి పేరు చెప్పిస్తావు? నేను ఇస్తాను. నా పేరు నరసింహరా, నా లవ్వరా. నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను. సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకుని ఇచ్చేయి. దేవుడా. ఇచ్చేటప్పుడు రా. ఓ, ఏ నరసింహ లోపలికి రావయ్యా. ఇదిగో వస్తున్నా. నరసింహం మీకు ఒకటి ఇమ్మని చెప్పాడు. ఏంటది? అదేం లేదు, మంచి విషయమే. ఒక్క ఏమ్మా, నిమిషం. అబ్బాయి కాఫీ తీసుకురా. సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి. ఆ. ఛా! అయ్యయ్యా. నా ప్రాణాలు కాపాడు. నీ మీరు మర్చిపోలేను. ఏంటి మావయ్య చిన్నపిల్లలాగా? నీలాంబర్ నా ప్రాణం అయ్యా. దానికి ఏమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు. అందుకే అలా అన్నాను. ఏమిటండి నించోబెట్టే మాట్లాడుతున్నారు? మాటలు కూర్చోమండి. మర్చిపోయాను. రా, కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. అదేటండి పాము పుట్ల సిగరెట్ పాము నట్టుకున్నారు, కాటలేదటండి. రేయ్, నువ్వు కరవరా, నువ్వు కూర్చో. వీడు మా వాడి జించాక్. ఇల్లంతా కళకళాడుతోంది ఏమిటో అనుకున్నాను. నరసింహ నువ్వు వచ్చావా? హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓ నేను ఇప్పుడు బావగారని పిలవాలి కదా. చల్లే ఊరుక. అరే నువ్వు కూర్చోవయ్యా. ఏంటి నువ్వు సీటు మాట లేచి నుంచుతావు? ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు. ఆ మావయ్య పిల్ల తరపు నుంచి నిశ్చితార్థానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు మంది. ఏముందయ్యా స్పెషల్ గా? పిల్లను పంపితే చాలు, అదే స్పెషల్. ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్. కొత్త పెళ్లి కొడుకు చిక్కుపడుతున్నాడు. రాజకీయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు. ఏమే పందిరేసినోడు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా? చెప్పలేదండి. ఎళ్ళమంటే ఇంకా ఎదురు చెప్తావంటే? మామూలుగా. అసలే దీనికి మతి మరుపు ఎక్కువ. రే నువ్వు నిశ్చితార్థం చూడాలన్నావు, వెళ్ళి చూడు. నిన్నే చూశాను అన్న, బాగుంది. నిన్న నువ్వు చూసింది నా డ్రెస్ రా, నీ డ్రెస్ వెళ్ళి చూడు. అడ్రస్ నేను చూసింది. రాజకీయాల్లోకి వెళ్ళొద్దురా అంటే వెళ్ళావు, ఉన్నమతి కాస్త పోయింది. సరిగ్గా చూడరా, చూస్తేనే కదా తెలిసేది. అలాగే అలాగే నరసింహ, వెళ్ళి డ్రెస్ చూసి వస్తాను. అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే అదే మావయ్య. వస్తాను. కూర్చోవయ్యా, ఎన్నిసార్లు లేస్తావు? ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటాను. ఏంటండి పాము పుట్ల నువ్వు సిగరెట్? రారా, అరే, నేను వదలండి, చూపిస్తాను అడిగి పాముని. తెలుసుకుంటానండి, లేకపోతే నిద్ర నన్ను పట్టదండి. అడగరా, పాము వదలండి, వదలండి, అరే, వదలండి. How are you? ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ. You see? ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు? కూర్చోండి. ఏంటి నుంచున్నావు? ఇచ్చేసి వెళ్ళు. కాపీ. You stupid! పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. యు నో వన్ థింగ్, యాంగర్ ఇస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. ట్రై టు అండర్స్టాండ్ దట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. నీలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం. ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ తప్పించుకుంది. ఏంటో తప్పించుకుంది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు. అందుకే తప్పించుకుంది. Shut up. నరసింహ నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్సా? ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకున్నాను? ఇదేసుకో. నీదా? నేను నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లలు ఇస్తారా? అది కరెక్టే. సర్లే, ఉతికేసుకుంటాను. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు ఇప్పు. వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్లేమెట్ కారులోనో, తర్వాత ఏంటి? ఏ గాడిద మీద? అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు గురువులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. వెళ్ళరండి వెళ్ళరండి. రండి రండి. పెళ్ళై
అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? ఆ, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఆ. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగే. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా. రై ఆ, పిల్లలు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంత నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడరేటి? రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఆ? ఇలా రా. ఆ. దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే. దయచేసి ఆ. ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే. పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు చెప్పు. ఆ, పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చిలాగుందే. పద వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. రేయ్, నాకొద్దు. నాకు సుందరయ్య, నీ డ్రెస్ వద్దు, నాకు పెళ్లి వద్దు, నీ డ్రెస్ వద్దు, నాకొద్దు. సుందర్, ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీపులో తీసుకెళ్తున్నావు. పెళ్లి ఒప్పుకుందంటే వచ్చే నెల నీ పెళ్లి. నరసింహ ఒక్కను చూడమంటే 10 మందిని చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం. మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. రేయ్, ఆ. ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరుగు తీస్తారెందుకు దద్దమ్మలారా పండు రావతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు. దీనికి ఇంత అరుస్తామే? సరే వెళ్తాం. అవునండి. రండిరా. జాగ్రత్త. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. ఓ, నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నాకు జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేమిటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వెద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్ నీకున్న 5 రూపాయలు చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ, నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి, నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఏ మినిట్. మీ ఇష్టాలని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు.
ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశానన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? ఇప్పుడు దండెందుకు మావయ్య? దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి కొడుకు అనుకుంటారు, లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అనుకుంటారు. కూర్చో. అన్ని బాగానే ఉన్నాయి. పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేది ఉంటే బాగుండేదిగా. అంతే కదా, ఆ. నేను పడతాను. అయ్యో, మీరు పడతారా? నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా? అన్నయ్య, ఆ? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నయ్య, నువ్వే పడన్నయ్య. వద్దులే, నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు. వద్దు. అయితే నరసింహన్ పడమన్నా, మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా. ఇవాళైనా అవుతారని అమ్మాయికి ఇవ్వు. రై ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా. అనయ్య, నాన్న పిలుస్తున్నా. ఏనన్నా? పెద్దనాన్న. ఏంట్రా, ఏంటంటే తగిలించుకోవచ్చు. స్టైల్ ఆ? స్టైల్. ఆ. ఓ పాట పాడు. నేను పాట అరే వాళ్లే పాడమంటున్నారా? నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా, ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు. పాడు. ఏ నా కొడుకే పాట పాడాలా? ఏమన్నయ్య, ఆ. నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా. ఆ. ముందు తనని నాట్యం చేయమను, తర్వాత నా కొడుకు పాట పాడాలి. అవును, మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగ సగలేండి. ఏయ్, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? 1000 సార్లు అడిగాం, చల్లా ఆడినంది, మర్చిపోయిందో ఏమో. చూడండి వెంకట గారు, ఆ? కాదు బావా, ఆ. తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది, లేదా మనం ఎంత చెప్పినా. ఏంటి బావ ఇది? తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా, ఇప్పుడు ఎవరిని ఆడించడానికి వస్తుంది? మిస్టర్ నరసింహ్, ఇంతమంది వచ్చారే, నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు? ఎనీ హెల్ప్? ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా. అరే రే, ఏమిట్రా, వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు. ఇంకో 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ వీడొక్కడే సంప్రదించుకుంటాడు. పోండి రానికి. ఏ నరసింహ, నువ్వు చెప్తే సరేనమ్మా. ఆడటానికి నేను రెడీ. పాడడానికి మావాడు రెడీ. ఎరా? అలాగేనా? ఆ? అయితే రమ్మని చెప్పండి. ఆ. ఆ. అది అమెరికాలో చదువుకున్న అమ్మాయి అండి. మంచిదో చెడేదో సరిగ్గా తెలియదు. అది కాకుండా అత్త కొడుకే కదా అని ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది. దానికి మన పిల్లని తిడుతున్నారు ఎందుకండి? ఓహో, నీ కొడుకు ఏమీ తెలియదు, పాపాయ్. అందరి ముందు పట్టుకుని ఆ అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు ఆ అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో. మన వాడికి అలాంటి లేని తెలియబండి. అయితే నాకు తెలుసుంటావా? అది నా నోటితో నేను చెప్పాలా? కొట్టేనంటే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి వాడు ముందు పట్టుకొని. ఎందుకు ఇంకా నిలబడ్డా? బయలుదేరు ఇక్కడి నుంచి. ఇక్కడ ఉంటే ఆయన తిడుతూనే ఉంటారు. నువ్వు బయలుదేరు. ఇది చూడు నాన్న, వేళకి చక్కగా భోంచేయి, అలాగే. పెందలాడే పడుకో, శనివారం తలస్నానం చేయి, ఎండలో తిరగరా నాన్న. ఓహో, నీ కొడుకుని చంకన ఎక్కించుకొని తిరుగు. ఇదిగో వాడికి ఎంతో ఇష్టమని ఆ. రవ్వ రొట్లు చేసావే, సర్దేవా? అయ్యో లేదండి, మన అవుతున్నాను మరి, వెళ్ళి తీసుకురా. ఇదిగో, ఇప్పుడే తెస్తాను. ఆగాగు, ఆ. అసలే ఇక్కడ చలి ఎక్కువ. స్వెటర్ సర్దేవా? మర్చిపోయానండి. మరిచిపోయానండి. నేను నువ్వు వేసుకున్నా, వెళ్ళి పట్టగా. నరసింహ, రాత్రిళ్ళు బయట తిరక్కు, పెందరాలే పడుకో. అలాగే. నాన్న మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు. వీడితో మాట్లాడుతున్నాను కదా, సరిపద వస్తున్నా. ఉమ్. ఒరే నరసింహ, నాన్న, నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు. అలాగే. పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు, అలాగే. అన్ని నేను చూసుకుంటాను. ఏమిట్రా అలాగే అలాగే తలాడిస్తావు? ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు.